వెల్కమ్ టు మట్టిసట్టి వంటలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు సజ్జ బుర్రలు చేసుకుందాము. ఈ సజ్జలు చూసారా, ఇవి ఒక రాత్రి నానబోసి తర్వాత ఆరబెట్టి మనం మిల్లుకి కానీ లేకపోతే మన మిక్సీలోనే వేసుకోవచ్చు. పిండి లాగా చేసుకోవాలండి. మనం జల్లిచ్చేసేసి తర్వాత జల్లిచ్చిన తర్వాత అలాగ చక్కగా గట్టిగా నొక్కేసి తడి ఆరుకోకుండా మనం గుడ్డ కప్పుకోవాలి. కొంచెం ఏదైనా పలచడి కాటంది. తర్వాత డస్ట్ మనం పక్కకు తీసేసుకున్నానండి. ఇందాక పక్కన ప్లేట్లో ఉంది కదా, అది డస్ట్ అండి. ఇది బెల్లం 2 సజ్జలు అయితే 1 బెల్లం వేసుకోవాలి. 1 టీ గ్లాసు నీళ్ళు అయితే సరిపోతాయండి. 3 కప్పుల సజ్జలకి 1.5 బెల్లం వేసానండి. ఇప్పుడు మనం ఈ నీళ్ళు పోసి కరగబెట్టేసేసి తీసుకొస్తాను. చూడండి, దీనిలో యాలక పొడి మన నెయ్యి వేసుకున్నాను. చక్కగా అది కలిసిన తర్వాత ఊరిని ఇలా కలిపి స్పూన్తో మనం పిండిలో ఆ గుడ్డ తీసేసి చక్కగా ఇప్పుడు కొద్దిగా మనం కలుపుకొని చక్కగా ఉండ చేసుకుందాము. ఇది చాలా మంచిదండి, ఆరోగ్యం. ఏ కాలంలో తినాల్సినవి మనం ఆ కాలంలో తింటే మనకి ఒంటికి మంచిది. ఇప్పుడు కొంచెంగా పోసుకుంటున్నానండి. చూడండి, చక్కగా పోసుకొని ముద్దగా చక్కగా మద్దన చేయాలి. బాగా ఎంత కలిపితే అంత మనం పొంగుతుంది. ఇప్పుడు కలుపుతున్నానండి, జాగ్రత్తగా చూడండి. మనం కొంచెంగా కలిపి అలా చేసుకోవాలి. తొందరగా చేసుకుంటే మనకి అయిపోవాలి. ఎందుకంటే ఇది ఆరిపోతే కనుక పగులొచ్చినట్టుగా ఉంటుంది. త్వరగా చేసేసుకుందామండి. ఇవి అలా మీరు కూడా చేసుకోండి. చేతికి కూడా అవదండి, మనకి చక్కగా తీసేసుకోవచ్చు ఇలా చేసుకుంటే. దీని మీద ఇప్పుడు మనం బాండీ పెట్టుకొని దానిలో నూనె పోసేసుకున్నాను. మనం ఇందాక ముందే రెడీ చేసుకున్నాం కదా, చక్కగా నూనె కాగాలి. ఇది కొంచెం బాగా కాగితేనే మనకి పొంగుతుందండి. నూనె కాగిందో లేదో మనం చిన్నది వేసి చూద్దాము. కాగిపోయిందండి. ఇప్పుడు వేసేసుకుందాము. చక్కగా ఒకదానంటే ఒకటి చక్కగా పొంగాలండి. ఇవి పొంగితేనే మనకి లోపల మెత్తగా ఉంటాయండి. ఇక చూడండి ఎలా పొంగినాయో. ఇలా పొంగితే మనకి టేస్ట్గా ఉంటాయి. చాలా మంచిదండి. మీరు కొత్తగా చూసేవారందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం గోల్డెన్ బ్రౌన్కి వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలండి. ముందు నూనె కాగిన తర్వాతనే అప్పుడు కొంచెం తగ్గించుకోవాలి. అటు మాడకుండా ఉండాలి, ఇటు పచ్చిగా ఉండకుండా చూసుకోవాలి. మీరు చక్కగా చేసుకొని హ్యాపీగా తిని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.